స్కూల్ వాళ్ళకి మీరు ఎవరైనా ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు అనుకుంటే మీరు చూసినటువంటి క్షమించండి సార్. చూడండి, అలాగే మేము మార్నింగ్ నుంచి చేసిన ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఈ స్కిట్లు కానివ్వండి, థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి, అందరు కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్. మార్నింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను, మేము ఇలా బోట్లోనే కాకుండా బయట ఎక్కువగా ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటాం. అండ్ బయట ఈవెంట్స్ అనగానే అండ్ మీ ఇంటి దగ్గరే జరిగే శుభకార్యాలు, ఏ శుభకార్యాలకైనా సరే మేము ఈవెంట్స్ చేస్తాం. టోటల్గా మా ట్రూప్ వచ్చేసి 25 మెంబర్స్ ఉన్నాం. లేడీ యాంకర్స్ కానివ్వండి, లేడీ డాన్సర్స్ కానివ్వండి, దీనిలో పనిచేసే బాయ్స్ కానివ్వండి, శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ అలాగే జబర్దస్త్, అందులో పనిచేసిన జూనియర్ ఆర్టిస్టులు కాడ నుంచి టోటల్గా మా ట్రూప్ వచ్చేసి ఒక 20-25 మెంబర్స్ ఉన్నాం. అండ్ మాలో చాలా మంది దీనిలో చిట్టి మాస్టర్ దగ్గర సైడ్ డాన్సర్స్ కింద వర్క్ చేస్తూనే ఉన్నాం. మేమందరం కూడా అలా వెళ్ళి వచ్చిన వాళ్ళు. మేము ఇలానే కాకుండా మా చుట్టుపక్కల ఏ మూవీ షూటింగ్స్ జరిగినా సరే జూనియర్ ఆర్టిస్టుల కింద వెళ్తూ ఉంటాం. మారేడుమిల్లి దగ్గర పుష్ప పార్ట్ 1, పార్ట్ 2 ఈ 2 మూవీ షూటింగ్స్ కూడా మేము వెళ్ళి జూనియర్ ఆర్టిస్టుల కింద వర్క్ చేస్తాం. మార్నింగ్ వచ్చాడు కదా రాము, తను, మేమందరం కూడా. అండ్ నెక్స్ట్ పార్ట్ 3 కూడా మారేడుమిల్లి దగ్గర చేస్తూ ఉంటాం. మేము బయట ఈవెంట్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. మీరు మాకు ఈవెంట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలి అనుకుంటే తప్పనిసరిగా ఈవెంట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయొచ్చు. మీ ఇంటి దగ్గర జరిగే శుభకార్యం అంటే మేము మార్నింగ్ వెళ్ళినప్పుడు 1 అవర్ వచ్చేటప్పుడు 1 అవర్ మాత్రమే ఎంటర్టైన్మెంట్ చేశాం. మేము ఇలా 1 అవర్ ఎంటర్టైన్మెంట్గా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీగా నవ్వుకున్నారు. అదే మీ ఇంటి దగ్గర జరిగే శుభకార్యాలు కానివ్వండి, అంటే అండ్ మ్యారేజ్ ఫంక్షన్స్, ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఫంక్షన్స్ కానివ్వండి, నేను ఏ ఈవెంట్ అయినా సరే మేము వచ్చి చేస్తాం. మాకు లాంగ్తో కానీ లాంగ్వేజ్తో కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. మాటలు కూడా డ్యాన్స్ ఎనీ ఈవెంట్ ఎంత దూరం వచ్చానో చేస్తాం. మాకు లాంగ్తో కానీ లాంగ్వేజ్తో కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు మాకు ఈవెంట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలి అనుకుంటే మాకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఫ్యామిలీ ఈవెంట్స్ పాపికొండలు అని యూట్యూబ్లో మేము చేసిన ప్రతి ఈవెంట్ చేసిన వారి దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాం. మీరు చూడండి, నచ్చితే ఈవెంట్స్ ఇవ్వండి. ఒకవేళ మీరు మాకు ఈవెంట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలి అనుకుంటే మా టీమ్ కాంటాక్ట్ నెంబర్ మీకు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా నెంబర్ తీసుకోండి. అండ్ నెంబర్ తీసుకున్న తర్వాత మీరు మాకు ఈవెంట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలి అనుకున్నా ఎంకరేజ్ చేయొచ్చు. అలాగే ఈ నెంబర్ మీకు ఎలా యూజ్ అవుతుంది అంటే, మీరు మళ్ళీ పాపికొండలు రావాలి అనుకున్నా, ఒకవేళ మీరు వచ్చారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ కొలీగ్స్, మీ బంధువులు ఎవరైనా ఒక పాపికొండలు రావాలి అనుకున్నా, సిరివాక కొల్లూరు దగ్గర నైట్ స్టే చేయాలి అనుకున్నా, ఇలా కాదు మేము ఒక 40 మెంబర్స్ ఉన్నాం, ఒక 10 మెంబర్స్ ఉన్నాం, ఒక 30 మెంబర్స్ ఉన్నాం, బోట్లోనే ఫంక్షన్ జరుపుకోవాలి, బోట్లోనే మీటింగ్ జరుపుకోవాలి, బోట్లోనే ప్రోగ్రామ్స్ చేసుకోవాలి, మాకు సొంతంగా బోట్ కావాలి అన్న బోట్స్ హైర్ బుకింగ్ కూడా ఇస్తారు. ఈ బోటే కదా అక్కడ ఏ బోట్ అయినా హైర్ బుకింగ్ ఇస్తారు. అలా మీకు బోట్స్ హైర్ బుకింగ్ కావాలన్నా, టికెట్స్ కావాలి అన్నా మీకు ఈ నెంబర్ యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మీకు యూజ్ అవుతుంది. మాకు ఈవెంట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలనుకున్నా చేయొచ్చు. ఓకేనా సార్? చూడండి, మా కాంటాక్ట్ నెంబర్ మీకు తెలియజేస్తున్నాను. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8121652008. సార్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, చూడండి. 8121652008. అండ్ నా పేరు వచ్చేసి రానా, బోర్డు పేరు వచ్చేసి హరిత. మీకు ఎలా ఐడియా ఉంటే అలా ఫీడ్ చేసుకోండి. కాల్ చేయకండి, కట్ అయిపోతుంది. డైరెక్ట్గా సేవ్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ ఉండదు కాబట్టి. ఓకేనా? అండ్ మాకు ఈవెంట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలనుకున్నా, మీరు మళ్ళీ పాపికొండలు రావాలి అనుకున్నా మీకు ఈ నెంబర్ చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. చూడండి, మనం బోటింగ్ పాయింట్కి దగ్గరగా వచ్చేసాం. అండ్ మరొక విషయం ఏమిటి అంటే, ఇది పోలీస్ వారి హెచ్చరిక అనమాట. ఎందుకు అంటే, మీలో చాలా మంది ఓన్ వెహికల్స్ మీద వచ్చిన వారు ఉంటారు. ఓకేనా? ఓన్ వెహికల్స్ మీద వచ్చిన వారు కాకపోయినా మ్యాజిక్స్ మీద వచ్చిన వారు చాలా మంది ఉంటారు. సార్ చూడండి, మీ డ్రైవర్స్ కి చెప్పండి, ఇక్కడ నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ పాటు మొత్తం కూడా అడవి ప్రాంతం. మీరు చూసారు వచ్చేటప్పుడు రోడ్ ఎలా ఉంటుంది, అంత అడవి ప్రాంతం, ఘాట్ రోడ్ ఉంటుంది. అండ్ మీరు వెళ్లే దారిలో చిన్న చిన్న గిరిజన గ్రామాలు కూడా ఉంటాయి. ఇది ఈవినింగ్ టైం కాబట్టి స్కూల్ అయిపోతాయి. అండ్ స్కూల్ అయిపోగానే చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ఆడుకుంటూ ఉంటారు. మీరు అలా వెహికల్స్ మీద వెళ్తూ ఉంటే సడన్ గా రోడ్డు పైకి వచ్చేస్తారు. స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? స్లోగా డ్రైవ్ చేసుకుంటూ 20-25 కిలోమీటర్స్ దాటుకుని వెళ్ళిన తర్వాత డబల్ రూట్ వస్తుంది. అప్పటి నుంచి భద్రాచలం వరకు రూట్ చాలా బాగుంటుంది. మొబైల్ నెట్వర్క్స్ కూడా వస్తుంది. మీ ఇష్టమే చెప్పం, కానీ మినిమం స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ మీరు మీ గమ్యస్థానానికి, మీ ఇళ్ళకి క్షేమంగా వెళ్ళి క్షేమంగా చేరుకోవాలి అని చెప్పేసి ఆ భద్రాచల రామయ్య స్వామిని, గోదావరి శబరి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ జర్నీ, అందరికీ కూడా సేఫ్ జర్నీ, అందరికీ కూడా బాయ్. ఒకసారి గట్టిగా అందరూ కూడా బాయ్ చెప్పాలి. ఒకసారి గట్టిగా అందరికి కూడా బోర్డు నేమ్ గుర్తుంది కదా, బోర్డు పేరు ఏపీ టూరిజం సూపర్ స్మార్ట్ హరిత. కనిపించే 3
సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని ఆ 4వ సింహమే మా డ్రైవర్ కెప్టెన్. ఓకేనా సార్? చూడండి, కిందకి వెళ్ళే వాళ్ళు రైలింగ్ వైపు ఎవరు వెళ్ళకండి, బోర్డు హార్లోకి వెళ్ళండి. ఈ చెప్పేంత వరకు కూడా ఎవరు బోర్డ్స్ దిక్కండి, ఆ బోర్డు దిక్కండి ప్లీజ్. ఎందుకంటే ఫ్రంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, బోర్డు చెక్ చేస్తారు. మరొక విషయం ఏంటి అంటే, అటు బోర్డు స్టాప్ అయిన తర్వాత ఎవరు కూడా వాష్రూమ్స్ యూజ్ చేయకూడదు. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. బోర్డు స్టాప్ అయిన తర్వాత ఇంజన్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి. ఇంజన్స్ కానీ మోటార్స్ కానీ అన్ని కూడా ఇంజన్స్ అన్ని కూడా స్టాప్ అయిపోతాయి. ఇంజన్స్ కానీ మోటార్స్ కానీ అన్ని కూడా ఆఫ్ అయిపోతాయి. ఆఫ్ అయిన తర్వాత వాష్రూమ్స్ లోకి వాటర్ రాదన్నమాట. దయచేసి అర్థం చేసుకుని ఎవరు కూడా వాష్రూమ్స్ యూజ్ చేసుకోకండి బోర్డు స్టాప్ అయిన తర్వాత. ఎలాగా అంటే, బోర్డు స్టాప్ అయిన తర్వాత అందరూ కూడా స్టెప్స్ ద్వారా పైకి వెళ్తే వెహికల్ పార్కింగ్ దగ్గర వాష్రూమ్స్ ఉంటాయి, యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎవరు కూడా బోర్డు స్టాప్ అయ్యాక బోర్డు యూజ్ చేసుకోకండి. ఎవరైనా యూజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు రన్నింగ్ లో యూజ్ చేసుకోండి, కానీ బోర్డు స్టాప్ అయ్యాక యూజ్ చేసుకోకండి. ఒకవేళ పైకి వెళ్తే వెహికల్ పార్కింగ్ దగ్గర ఉంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా సార్? చూడండి, మీ వాల్యుబుల్ వస్తువులు అన్నీ ఉన్నాయో లేదో 1కి 10 సార్లు వెరిఫై చేసుకోండి. ఒకసారి చూసుకోండి. ఓకే, చూడండి, ఉన్నాయో లేదో 1కి 10 సార్లు వెరిఫై చేసుకోండి. ఏ ఒక్క వస్తువు కూడా మర్చిపోకండి. మేడమ్స్ అయితే హ్యాండ్ బ్యాగ్స్, సార్స్ అయితే మనీ పర్సెస్ అండ్ మొబైల్ ఫోన్స్, ఏటీఎం కార్డ్స్ అన్ని ఉన్నాయో లేదో 1కి 10 సార్లు వెరిఫై చేసుకోండి. ఏ ఒక్క వస్తువు కూడా మర్చిపోయి వెళ్ళకండి. మీరు పేరెంటాల పెళ్ళిలో కొన్నటువంటి బ్యాంబో ఆర్టికల్స్ కానివ్వండి, అండ్ బింగో ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అన్ని ఉన్నాయో లేదో 1కి 10 సార్లు వెరిఫై చేసుకోండి. ఎందుకంటే పోయినసారి ఒకసారి ఇక్కడ ఏటీఎం కార్డు మర్చిపోయి వెళ్ళారు. అతను మర్చిపోయినందుకు మాకు దొరికింది, అతను మర్చిపోయి వెళ్ళిపోయినందుకు సార్ ఎంతో బాధపడ్డారు. నాకు దొరికింది, నేను కూడా ఎంతో బాధపడ్డాను. అరే ఏటీఎం కార్డు పోయిందే అని సార్ బాధపడ్డారు. మరి నేనెందుకు బాధపడ్డారు అంటే, దొరికినా కూడా ఆ 4 నెంబర్లు దొరికితే బాగుందని బాధ. తప్పేం లేదు. ఓకే, చూడండి, మనం బోటింగ్ పడే దగ్గరకు వచ్చాం. సార్, రైలింగ్ వైపు ఎవరైనా ఉంటే ప్లీజ్ హాల్ లోపలికి వెళ్ళాలండి. నాకు ఏదొచ్చు. ఓకేనా సార్? రైలింగ్ వైపు ఉంటే ప్లీజ్ హాల్ లోపలికి రావాలి, రైలింగ్ వైపు ఉన్నవారు. ఎందుకంటే మన బోట్స్ కనిపించే బోట్స్ మధ్యలోకి వెళ్ళి ఆగుతున్నారు అన్నమాట. బోటు టచ్ అయినప్పుడు రైలింగ్ టచ్ అయ్యి రైలింగ్ వైపు ఉన్నవారు హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ నలిగిపోయే అవకాశం ఉంది. ఇలా చాలా మందికి జరిగింది. దయచేసి అర్థం చేసుకోండి, ఎవరు కూడా రైలింగ్ వైపు వెళ్ళకండి. ఓకేనా? నేలకు స్పష్టంగా తిరగాలి అంటే వాటర్ ఎక్కువ తాగాలి. ఓకేనా? దయచేసి అర్థం చేసుకోండి, ఎవరు కూడా రైలింగ్ వైపు వెళ్ళకండి. ఎవరైనా రైలింగ్ వైపు ఉంటే హాల్ లోపలికి వచ్చేది. బాగుందా బోటింగ్? ఎందుకంటే ఆ రైలింగ్ ఓన్లీ సపోర్ట్ మాత్రమే. సపోర్ట్ పక్క బోర్డు టచ్ అయినప్పుడు బోర్డుకి డ్యామేజ్ అవ్వకుండా సపోర్ట్ అంతే తప్ప, మీరు ఇలా రైలింగ్ వైపు ఉంటే హ్యాండ్స్ నలిగిపోతాయి, రైలింగ్ కూడా వంగిపోతుంది. దయచేసి ఎవరు కూడా రైలింగ్ వైపు వెళ్ళకండి. అండ్ చూసుకోండి, మీ వాల్యుబుల్ వస్తువులన్నీ ఉన్నాయో లేదో 1కి 10 సార్లు వెరిఫై చేసుకొని చూసుకోండి. ఓకేనా? ఏ ఒక్క వస్తువు కూడా మర్చిపోకండి. మీరు మళ్ళీ మా పాపి కొండలకి, మా హరిత బోర్డుకి వస్తారు అని మనస్ఫూర్తిగా అందరికీ కూడా హ్యాపీ జర్నీ, సేఫ్ జర్నీ. అందరికీ కూడా బాయ్ ఫ్రెండ్స్. మరి మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్. నిన్నే ఎంగేజ్మెంట్ అయింది, తొందరగా వచ్చే పైకి. లవియన్స్ అటు ఉండకు, బయటికి రా, అటు వెళ్ళిపోండి. చిన్నపిల్లలు ప్లీజ్ అర్థం చేసుకోవాలి. మౌనంగా వెళుతున్నా, వెళ్ళిపోతారా? వెళ్ళాలని లేకున్నా దూరంగా చెప్పనే లేదే. నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్లను నీ గుమ్మల్లో ముగ్గేసి వెళుతున్నా. ఓకే, అందరికి కూడా హ్యాపీ జర్నీ, అందరికి కూడా సేఫ్ జర్నీ. ఇంకొకసారి వాల్యుబుల్ వస్తువులు చెక్ చేసుకోండి. మీ వస్తువులన్నీ కూడా ఏ ఒక్క వస్తువు మర్చిపోకండి. ఏ వస్తువు మర్చిపోయినా మీరు దిగిపోతారు, మీ వెనక మేము దిగిపోతాం. ఈ బోట్ లో ఉండేది మా బోట్ స్టాఫ్, మా బోట్ కెప్టెన్ వాళ్ళ మీదకి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి
ఒక్క వస్తువు కూడా వెరిఫై చేసుకొని చెక్ చేసుకోండి. మీ పిల్లల్ని చేపట్టుకొని నడిపిస్తూ తీసుకొని వెళ్ళండి. ఓకేనా? ఎవరు కూడా రైలింగ్ వైపు ఉండకండి ప్లీజ్, ఎందుకంటే డిస్క్ బ్రేక్ పడుతుంది అనమాట. ఓకేనా? అండ్ ఓకే, చూడండి అందరం కూడా మార్నింగ్ మనం స్టార్ట్ అయిన ప్రాంతానికి వచ్చేసాం. ఓకేనా? వచ్చేసాం. మార్నింగ్ ఎలాగైతే వెళ్ళామో ఇప్పుడు కూడా అంతే గట్టిగా బాయ్ చెప్తూ దిగాలి. ఓకేనా? అందరూ కూడా గట్టిగా బాయ్ చెప్పాలి. అక్కడ ఉన్న వాళ్ళకి వినిపించాలా గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఓకే, అండ్ రైలింగ్ వైపు ఉంటే ప్లీజ్ చాలా లోపలికి వెళ్ళాలండి. రైలింగ్ వైపు ఉన్నవారు గట్టిగా. ఓకే ఓకే, బోర్డు స్టాప్ అండి. బోర్డుకి బ్యాక్ సైడ్ గా లెఫ్ట్ లో రైట్ లో స్టెప్స్ ఉంటాయి. ఈక్వల్ గా రెండు వైపులా సమానంగా దిగండి. ఓకేనా? స్లోగా దిగండి. బాయ్ ఫ్రెండ్స్.